అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతోనైతే వచ్చానండి. మనము మన బర్త్డేస్ అయినా, పిల్లల బర్త్డేస్ అయినా, లేదంటే ఏదైనా ఫెస్టివల్ రోజైనా మనము దీన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటామండి. చాలామంది కూడా ఇది ప్రిపేర్ అయితే చేసుకుంటారు. మనకు ఏది మన మన ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరుగుతుంది అనుకోండి, లేదంటే పిల్లల రిజల్ట్ వచ్చిందనుకోండి, కప్ తమ్ అంటే సారీ కంపల్సరీ అదైతే చేసి పెడతారు. అది మనం చేసుకుంటాము. చాలామందికి కూడా ఇష్టమైన రెసిపీ అదేంటంటే సేమియా పాయసం అండి. సేమియా బ్యాంబినోతో చేస్తారు కదండి సేమియా. అయితే ఆల్మోస్ట్ చాలామంది కూడా షుగర్తో చేసుకుంటారు కదండి. నేనైతే ఇది బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. షుగర్తో చేసుకుంటే చాలామంది అంటే పెద్దవాళ్ళు అయితే భయపడతారు తినాలి అంటే. అయితే ఈ బెల్లంతో చేస్తే ఎవరైనా కూడా చక్కగా తినొచ్చండి. మరి మనం బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమీ కాదు. కాబట్టి షుగర్ అంటే అది మంచిది కాదు కదండి. మెయిన్లీ బీపీ షుగర్ అలా ఉన్న వాళ్ళకి, పిల్లలకు కూడా మనం షుగర్ పెట్టడానికి అసలు ఇప్పుడు ఇష్టపడట్లేదు. చిన్నప్పటి నుండే మనము షుగర్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి. మనం ట్రై చేస్తే అది అవుతుంది కూడా. కాబట్టి మనము ప్రతి స్వీట్ ఏ స్వీట్ అయినా మనం బెల్లం వేయడానికి మనము అంటే ఫస్ట్ మనం చేసేవాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. బెల్లం వేస్తే కూడా చాలా బాగుంటుందండి. బెల్లం వేస్తే స్వీట్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మనం బెల్లం వేసి నేనైతే ఈ సేమియా అయితే చేస్తానండి. మరి అదే ఎలాగ చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి వన్ బై వన్. ఇది సేమియా అండి, చూడండి. ఇది నేను ఒక కప్పు తీసుకుంటానండి. ఇది 250 ml దండి. ఈ కప్పు నేను ఇది సేమియా అయితే తీసుకుంటాను. చూడండి, ఇది సేమియా అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ నేను 2 తీసుకున్నానండి. చూడండి, మిల్క్ ప్యాకెట్స్ 2 మిల్క్ ప్యాకెట్స్. నెక్స్ట్ బెల్లం అండి. మనము ఏదైతే కప్తో తీసుకున్నామో దీంతో 3/4 కప్పు బెల్లం అయితే వేద్దామండి. నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. చూడండి, ఇది నేను మిక్సీ పట్టేస్తాను. ఎందుకంటే ఇది మెల్ట్ అవ్వడానికి చాలా టైము అవుతుంది కాబట్టి నేను మళ్ళీ మిక్సీ చేస్తానండి, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ దీంట్లో సగ్గు బియ్యం అండి. చూడండి, సగ్గు బియ్యం నేను 1/2 అవర్ బిఫోర్ నేను ఇవి నానబెట్టాను. చూడండి, కొంచెం నానినాయి. ఒక 1/2 కప్ అండి. 1/2 కప్ కంటే తక్కువే వేసాను. నెక్స్ట్ ఇది ఇలాచీ పౌడర్ అండి. నేను ఇలా కొంచెం షుగర్లో ఇలాచీ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. చూడండి. నెక్స్ట్ గీ అండి. మనము ఈ సేమియా వేయించుకోవడానికి మనకు ఇదైతే అవసరం ఉంటుందండి. గీ అండి. ఇది చూసారండి, 2 మిల్క్ ప్యాకెట్స్, 1 కప్ ఆఫ్ సేమియా మీన్స్ బ్యాంబినో అండి. నెక్స్ట్ బెల్లం, సగ్గుబియ్యం, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. అంటే మనం చేసుకునే దానిని బట్టి మనం వేసుకోవాలండి. నెక్స్ట్ గీ. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ అండి. ఇలా చూడండి, నేను కట్ చేసుకున్నా. ఇందులో బ్లాక్ కిస్మిస్ వేస్తున్నానండి, వైట్వి. అంటే ఇవి మన ఇష్టం అండి, మనం ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. ఓకేనా అండి. మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తానండి. చూడండి, దీనిలో మనము ఈ 2 ప్యాకెట్స్ నేను కొన్ని వాటర్ వేస్తానండి. మరి కంప్లీట్గా మిల్క్తో మనము తీసుకున్న మరీ చిక్కగా ఉంటాయేమోనండి. కొన్ని వాటర్ వేస్తాను.
ఇది ప్రక్కన పెట్టేస్తాను. ఇది నేను మిల్క్ బాయిల్ చేసుకుందామండి. ఇది నేను ఈ ప్రక్కన బాయిల్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమియా ఫ్రై చేద్దాం. ఇలా ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అవ్వాలండి. కొంచెం ఒక 1 మినిట్ అయితే హీట్ అవుద్ది. ఇంకా దాంట్లో మనము సేమియా, డ్రై ఫ్రూట్స్ ఈ రెండు కూడా మనము ఫ్రై చేసుకుందాం. చూడండి బ్లాక్ కిస్మిస్ ఉంది కదండి, దీంతో చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్లాక్ కిస్మిస్ వేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. బ్లాక్ కిస్మిస్ కూడా వేసి చూడండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు సేమియా ఫ్రై చేద్దామండి. బాంబినో చూడండి, ఇది సేమియా అండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్, సేమియా ఈ రెండు కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదండి, దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే కంప్లీట్ మిల్క్తో చేయడం నాకు ఇష్టం ఉండదండి. కొన్ని వాటర్ ఇంకా ఈ మిల్క్ బాయిల్ ఇంకా ఒక 5 మినిట్స్ మనకు బాయిల్ అయితే సరిపోతుందండి. ఆ లోపు నేను చూడండి బెల్లము ముప్పావు కప్పు బెల్లం అయితే మిక్సీ పట్టి పెడతానండి. చూడండి, ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ వేస్తే మనకు త్వరగా మిల్క్లో మెల్ట్ అవ్వదు. సో చూడండి, ఇది మిక్సీ పడితే ముప్పావు కప్పే అవుతుందండి. చూడండి, ఇది నేను మిక్సీ పట్టేసి చూపిస్తానండి. మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు నేను ఏవైతే సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి, హాఫ్ కప్, మీరు హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు, దానికంటే తక్కువ తీసుకోవచ్చు. ఇది కాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు దీంట్లో మిల్క్లో వేస్తున్నాను. ఇవి మిల్క్లో బాగా కుక్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ చక్కగా కుక్ అవ్వాలండి మిల్క్లో. చూడండి, ఇంకా ఇవి మిల్క్లో ఒక 5 మినిట్స్ మనం అలా పెట్టేసేయాలండి. అవే చక్కగా కుక్ అవుతాయి. మంచిగా ఉడికిపోవాలి పాలల్లో. టేస్ట్ బాగుంటుందండి. పాలల్లో ఉడికితేనే ఆ టేస్ట్ మంచిగా వస్తుంది మనకి. ఓకేనా అండి? 5 మినిట్స్ ఇలా వదిలేసేయండి. ఇంకా అది సిమ్లోనే పెట్టి మనము అలా పెట్టేసేయాలి. స్లోగా కుక్ అవుతే
చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనం హైలో పెట్టామనుకోండి మిల్క్ అంతా కూడా మొత్తం కూడా ఇంకిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా సిమ్లోనే పెట్టి చూసారు కదండి, ఇలా చక్కగా కుక్ అవుతున్నాయి కదండి. 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి అన్నీ పైకి వచ్చేసాయి, పైన తేలినట్టు కొంచెము మనకు దాని సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది కదండి. సగ్గు బియ్యము ఒక్కొక్కటి చూడండి, మనం వేసినప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు చూడండి సైజు అంటే చక్కగా బాయిల్ అయింది. ఈ మిల్క్లో చక్కగా కుక్ అయినాయండి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత మనం బెల్లం ఎప్పుడు వేయాలో నేను చెప్తానండి. చూడండి, ఇంకా సేమియా కూడా కాస్త ఉడకాలి. ఓకేనా అండి. ఇంకా ఇది కూడా ఒక 5 మినిట్స్. చూడండి 5 మినిట్స్ ఇలా కుక్ అవ్వాలి. మనము కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. చూడండి, ఇలా నేను షుగర్లో కొన్ని ఇలాచీలు అంటే ఒక 6-7 అలా వేసి మిక్సీ పట్టానండి. ఇది మనం ఎప్పుడైనా ఒక చిన్న బాక్స్లో వేసి రిఫ్రిజిరేటర్లో మనం పెట్టుకోవచ్చు అండి. స్మెల్ అయితే అలానే ఉంటుంది. మనం ఇలా లిడ్ లేకుండా పెడితే మాత్రం స్మెల్ అంతా పోతుందండి. కాబట్టి కొంచెం మనకు టేస్ట్ని బట్టి, ఎందుకంటే ఇందులో షుగరే ఉంది కాబట్టి నేను ఇంత వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇలాచీ వేసాక. 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ అయిపోయిందండి. సేమియా కుక్ అయిందండి. చూడండి, ఇలా పట్టుకుంటే చూడండి ఇలా విరిగిపోతుంది, అంటే అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు మనము గీలో మనము ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవి వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఒక 2-3 మినిట్స్ మనము వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఇంత హీట్ చాలా ఉంది కదండి. ఇంత వేడి మీద చేస్తే బెల్లం వేస్తే, షుగర్ వేస్తే ఏమవ్వదు. షుగర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమియా అంతా కూడా కుక్ అయిన తర్వాతనే మనము షుగర్ వేయాలండి. అలా వేస్తే విరగకుండా వస్తుంది అన్నమాట. మనము ఫస్టే షుగర్ వేసిన తర్వాత సేమియా వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఒక లేయర్ మిల్క్ అంతా కూడా విరిగిపోయినట్టుగా వస్తుందండి. సేమియా వేరు అంత వాటర్ వాటర్గా అనిపిస్తుంది. మనము ఎప్పుడైతే సేమియా వేసి అది చక్కగా కుక్ అయిన తర్వాత మనము షుగర్ వేయాలి. వేస్తే చక్కగా విరగకుండా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా సేమ్ అండి. ఇది మనం ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బెల్లం అయితే వేసుకోవాలండి. నేను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదండి, ఇలా మనం మిక్సీ పట్టుకుంటే తొందరగా మెల్ట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఇలా మనము ఎంత స్వీట్ తింటామనేది మనకు తెలుస్తుంది కదండి. దానిని బేస్ చేసుకునే మనము బెల్లం అయితే వేయాలండి. నేనైతే 3/4 కప్పు తీసుకున్నానండి బెల్లము. ఇది నేను ఇప్పుడైతే వేస్తున్నాను. ఇదంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం లిక్విడ్గా అవుద్దండి. దాంట్లో బెల్లం నుండి వాటర్ వస్తాయి కదండి. చేసుకుందాం చక్కగా ఇలా అనుకుంటే
మీకు ఇంకా కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. మనం కొంచెం గోరువెచ్చగా మిల్క్ చేసుకొని మనము ఇప్పుడు ఈ బెల్లం నుండి కొన్ని వాటర్ వస్తాయండి. చూడండి, మనం కలుపుతుంటేనే మొత్తం కూడా చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేస్తే మనకు తొందరగా మెల్ట్ అయిపోద్ది అనమాట. చూసారా అండి, ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. అప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. మనము దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే బాగుంటుందండి సేమియా బెల్లంతో. బెల్లంలో మనము ఇంతకుముందు నేను బెల్లం అట్టు చేశాను, స్వీట్ బోండా చేశాను కదండి. బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది, పిల్లలకు చాలా మంచిది. మెయిన్లీ ఆడపిల్లలకి అయితే చాలా మంచిదండి, బ్లడ్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి. గీ మంచిదే. డైలీ పెద్దవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ గీ తీసుకోవచ్చండి. పిల్లలకైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం గీ పెట్టాలి కంపల్సరీ. గీ పెడితే పిల్లలకు కూడా చాలా చక్కగా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి. వాళ్ళు చక్కగా ఎదగడానికి హెల్ప్ అవుతుందండి. మిల్క్ మనం ఎలాగో డైలీ 1 కప్పు మిల్క్ అయితే ఇస్తాము. ఇప్పుడు దీంట్లో కూడా మనము సేమియా, మిల్క్, బెల్లమే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం డైలీ పిల్లలకు 5 అలా బాదాము, క్యాష్యూ నట్స్ ఇలా ఇస్తాం కదండి, పిస్తా అవన్నీ, అవి దీంట్లో మనము యాడ్ చేస్తాం. బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, దాంట్లో కూడా మంచి ఐరన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు కూడా చేసుకోండి ఇలా. ఓకేనా అండి. మరి సేమియా పాయసం ఎలా ఉందో చూడండి. వేడి వేడిగా మనం ఇలా సర్వ్ చేస్తే మన ఇంటికి ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా మనం ఇలా అప్పటికప్పుడు 10 మినిట్స్లో మనకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా వాళ్ళు కూర్చొని మనతో మాట్లాడినంత సేపులో మనమైతే ఇది ప్రిపేర్ చేయవచ్చండి. చూడండి విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చిందో. మనకు షుగర్ వేస్తే కూడా అలా పాలు విరిగిపోతాయండి. సేమియా ముందు వేసి అది కుక్ అయిన తర్వాతనే షుగర్ వేయాలండి. ముందే షుగర్ వేసి తర్వాత సేమియా వేస్తే ఒక పై లేయర్ అంతా విరిగిపోయినట్టుగా మనకు వస్తుందండి. సేమ్ అదే బెల్లం వేస్తే కూడా అలానే అవుతుందండి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అది అంతా కూడా కొంచెం చల్లగా అయితే మనము బెల్లం యాడ్ చేస్తే అది విరగకుండా చక్కగా వస్తుందండి. చూడండి ఎక్కడ కూడా విరిగిపోలేదు. మీకు సగ్గుబియ్యం ఇష్టమైతే వేసుకోండి, లేదంటే సగ్గుబియ్యం అనేది మీ ఆప్షనల్ అండి. కాబట్టి అది వేసుకుంటే వేసుకోండి, లేదంటే మామూలుగా బ్యాంబినోతో చేసుకోండి. ఓకేనా అండి. మరి ఇది మనకు బెల్లం ఎంతవరకు కలిసింది ఏంటి అనేది అయితే మనము చూద్దామండి. నేను టేస్ట్ చేసి అయితే మీకు చెప్తానండి. అయితే ఇక్కడ ఆడియో రాలేదండి. మరి ఈ పాటలో చాలా బాగుందని అయితే చెప్తున్నానండి. బెల్లం వేసిన ఆ స్వీట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉందని అయితే చెప్తున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ఇది చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. మరి మీరు ఒకవేళ చేసుకుంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా నాకు అందించండి. మరి మీరు కామెంట్ రూపంలోనైతే నాకు తెలియచేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మరి మరొక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుంటానండి. మరి బాయ్ అండి.